హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అమెజాన్ నేమ్ని ఎలా చేంజ్ చేయాలి అనేది అయితే చూద్దాం. సో దానికి గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే అమెజాన్ అకౌంట్ని అయితే ఓపెన్ చేయండి. సో నేనైతే అమెజాన్ అకౌంట్ని అయితే ఓపెన్ చేశాను. అమెజాన్ అకౌంట్ని ఓపెన్ చేయగానే మనకి బేసిక్గా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం చేంజ్ చేయాల్సింది నేమ్ కాబట్టి ఇక్కడ కింద మ్యాన్ సింబల్ అనేది ఉంటుంది. ఆ మ్యాన్ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఈ కొన్ని ఆప్షన్స్లో మన నేమ్ అనేది మన అకౌంట్లో ఉంటుంది. సో అందుకు యువర్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ చాలా డీటెయిల్స్ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరైతే కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ లాగిన్ అండ్ సెక్యూరిటీ అని ఉంది కదా, అకౌంట్ సెట్టింగ్స్ కిందనే లాగిన్ అండ్ సెక్యూరిటీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇప్పుడు మన డీటెయిల్స్లోకి అయితే వస్తామన్నమాట. ఇక్కడ నుంచి మన మొబైల్ నెంబర్ని చేంజ్ చేయొచ్చు, నేమ్ని చేంజ్ చేయొచ్చు, ఈమెయిల్ అడ్రస్ని కూడా చేంజ్ చేయొచ్చు. సో ఈ టాపిక్ అనేది నేమ్ని చేంజ్ చేయడం కాబట్టి ఇక్కడ నేమ్ పక్కన ఎడిట్ అనే బటన్ ఉంటుంది. దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ బేసిక్గా ఇప్పుడు డిఫాల్ట్ నేమ్ ఇంతకు ముందుకు మనం ఏదైతే నేమ్ పెట్టుకున్నామో ఆ నేమ్ అయితే వస్తుందన్నమాట. నా పేరు సురేష్ కాబట్టి సురేష్ అని అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడు దాన్ని అయితే ముఖేష్ కిందకైతే కన్వర్ట్ చేసి అయితే చూపిస్తాను. సో ఇప్పుడు ముఖేష్ అని అయితే పెట్టాను. మీరు కూడా ఏదైతే నేమ్ని చేంజ్ చేయాలి, కొత్తది పెట్టుకోవాలనుకుంటున్నారో ఇప్పుడైతే కొత్తది అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఇక్కడ సేవ్ చేంజెస్ అనే దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ చూడొచ్చు ముఖేష్ కిందకైతే అదైతే చేంజ్ అయిపోయింది. ఇలాక సురేష్ ఉండే అదైతే ముఖేష్ కిందకైతే చేంజ్ అయిపోయింది. సో ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.